హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నారిస్ కిచెన్. ఈరోజు మనం పెరుగు పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఈ పెరుగు పులుసుకు చిక్కటి పెరుగు అయితే తీసుకున్నానండి నేను. దీన్ని అయితే బాగా బీట్ చేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ విధంగా సాఫ్ట్ వచ్చేయాలి. నెక్స్ట్ కావలసినంత ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆవాలు, 2 పచ్చిమిరపకాయలు, 1 ఎండుమిరపకాయ, 1 పెద్ద ఉల్లిపాయ అండి, కొంచెం అల్లం, కరివేపాకు, తెల్లగడ్డలు అయితే 4 పాయలు తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలన్నిటినీ. అయితే ఈ పెరుగు పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం అయితే ఆయిల్ సరిపోద్దండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ఫస్ట్ అయితే మనం తీసుకున్న ఆవాలు వేసేద్దాం. ఆవాలు బాగా వేగిపోయాయండి. ఇప్పుడు మనం తీసుకున్న అల్లాన్ని యాడ్ చేద్దామండి. అల్లం వేసేసుకోవాలి. కొంచెం తిప్పుకోవాలండి. ఈ విధంగా తెల్లగడ్డ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా తెల్లగడ్డ వేసుకున్నాక మొత్తం అయితే ఒకసారి తిప్పేయాలి. ఇవైతే ఎక్కువగా ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలను కూడా ఈ విధంగా తిప్పేసుకుంటాం. ఈ ఘాట్ అంతా నూనెలోకి అయితే బాగా దిగుతుందండి. అల్లం కూడా పచ్చిమిరపకాయ వేసినాక ఈ విధంగా అయితే తిప్పుకోవాలండి. ఈ పచ్చిమిరపకాయల ఘాటు, అల్లం ఘాటు నూనెలో అయితే బాగా మిక్స్ అయిపోద్ది. అప్పుడు మనం తినేటప్పుడు ఈ ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుందండి. సో అందుకని ఇవి ఫస్ట్ వేసుకోవాలి. తర్వాత లాస్ట్ ఎర్రగడ్డలు వేసుకుందాం. ఇవైతే 2 నిమిషాలు ఫ్రై అవ్వాలండి బాగా. ఇప్పుడైతే ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే లాస్ట్ ఎర్రగడ్డలు వేసేసుకుందాం. ఈ విధంగా ఎర్రగడ్డలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే తిప్పేద్దామండి. ఇదంతా మిక్స్ అయ్యేటట్టు. ఎర్రగడ్డలు అయితే లైట్గా ఫ్రై అవ్వాలి. కొంచెం అంతేను, ఎక్కువ ఏం అవసరం లేదు. ఎర్రగడ్డలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి. ఈ పెరుగు పులుసులో ఈ ఎర్రగడ్డలు మనకి ఎక్కువ టేస్ట్ తెలిసేది. సో అందుకని ఇవి తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే ఎర్రగడ్డలన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎర్రగడ్డ కొంచెం సాఫ్ట్ రావాలి. ఇప్పుడైతే ఘాటు వాసన బాగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పచ్చిమిరపకాయలు, అల్లం, తెల్లగడ్డ ఇవంతా ఘాటు కదా. ఇప్పుడైతే చాలా ఎక్కువ ఘాటుగా స్మెల్ వస్తుంటుంది. సో అందుకని నిదానంగా సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకున్నాం. ఎర్రగడ్డ కూడా సాఫ్ట్ వచ్చేసింది. ఇప్పుడు మనం కరివేపాకు అయితే వేద్దామండి. ఈ కరివేపాకు వేసినాక ఒకసారి అయితే మిక్స్ చేద్దాం. ఈ విధంగా మొత్తం మిక్స్ చేద్దాం. ఈ కరివేపాకు ఒక 2 మినిట్స్ అయితే బాగా వేగాలి. ఈ కరివేపాకు కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం తీసుకున్న ఎండుమిరపకాయలు అయితే లాస్ట్ యాడ్ చేద్దామండి. ఈ ఎండుమిరపకాయలు కూడా ఒకసారి తిప్పేద్దాం. ఎండుమిరపకాయలు ఊరికేనే వేగిపోతాయి. సో అందుకని లాస్ట్ వేసింది. ఇది చూసి అందుకు కలర్ఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఈ పెరుగు పులుసులో నంచుకునే దానికి కూడా చాలా బాగుంటాయండి ఎండుమిరపకాయలు. అందుకని చాలామంది ఎండుమిరపకాయలు ఎక్కువ వేస్తారు. నేనైతే ఒకటే వేసాను. మీకు కావాలంటే మీరు ఎక్కువగా వేసుకోవచ్చు. ఈ పెరుగు పులుసుకి ఇదే అయితే మెయిన్గా చెప్పాల్సింది, ఎండుమిరపకాయ అంత బాగుంటుంది. ఇప్పుడైతే చూడండి ఎండుమిరపకాయ కూడా బాగా ఫ్రై అయిపోయింది, రెడ్గా వచ్చేసింది. ఇప్పుడు మనం తీసుకున్న పసుపు, ఉప్పు అయితే దీంట్లో యాడ్ చేద్దామండి. పసుపు, ఉప్పు మీకు ఎంత సరిపోతుందో చూసుకొని టేస్ట్ తగినట్టు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మొత్తం మిక్స్ చేద్దాం. పసుపు వేసినా కూడా ఎక్కువసేపు మిక్స్ చేయకూడదండి. పసుపు కింద అంటుకోపోతుంది. నెక్స్ట్ స్మెల్ కూడా వచ్చేస్తుంది. సో అందుకని ఒకసారి అయితే ఊరికట్ట తిప్పేసుకొని ఇప్పుడు మన పెరుగుని అయితే దీంట్లో యాడ్. మన పెరుగు అయితే ఎంత చిక్కుగా ఉంది. ఇప్పుడు దీన్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడైతే తిప్పేసుకుందాం. మీకు పెరుగు ఎక్కువ చిక్కగా ఉంది అని అనిపిస్తే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ టైంలో మీరు చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది. ఈ విధంగా అయితే పెరుగు అంతటిని బాగా మిక్స్ చేద్దామండి.
అంతేనండి. చూడండి ఎంతో రుచిగా ఉండే పెరుగు పులుసు అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది. ఈ ఎండుమిరపకాయ అయితే ఈ పెరుగు పులుసు తినేటప్పుడు దీన్ని కానీ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో అయితే ఖచ్చితంగా. మనకు చాలా మంచిదండి పెరుగు పులుసు, ఒంటికి బాగా చలువ చేస్తుంది. ఈ విధంగా చేసుకొని తినడం వల్ల ఒంట్లో ఉన్న వేడైతే తగ్గిపోద్ది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి.